నమస్కారం డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మా ఇద్దరిని మీ వద్దకు పంపించారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే చెప్పండి. మీ సమస్యలను వారికి చెప్పి పరిష్కరిస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే నగరంలోని 11, 13 డివిజన్లో ఇంటింటికి తిరిగారు. ముందుగా రైల్వే స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు మాగుంట దామచర్లకు ఘన స్వాగతం పలికారు. పసుపు బెలూన్లు ఎగరవేశారు. అక్కడి నుండి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వృద్ధులు కనిపించినప్పుడు మీకు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయా అని అడిగారు. పిల్లలు కనిపించగానే తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అని వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అయ్యన్న శెట్టి సత్రం స్థలంలో నివసిస్తున్న 54 కుటుంబాల వారు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కోరారు. స్పందించిన దామచర్ల వెంటనే చెన్నైలో ఉన్న అయ్యన్న శెట్టి వారసులతో ఫోన్లో మాట్లాడారు. 1-2 చోట్ల చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గుర్రాల రాజ్ విమల్, మంత్రి శ్రీనివాసరావు, అట్లూరి వెంకటేశ్వర్లు, పిన్ని బుజ్జి, 11వ డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్, 13వ డివిజన్ అధ్యక్షుడు అల్లాడి రాజ్ కుమార్, తెలుగు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. దారి అటు ఇటు ఆనంద భాస్కర్ బండి పెట్టుకో. సరే సరే మీరు అటున్నాండి మాస్టర్ గారు చెప్పారంటే రాసుకుంటారు, మీ ఇంటికి వచ్చి చేస్తారు. సచివాలయం వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా చెప్పండి. ఇంకా సార్ ఈ మహాప్రభుని బట్టి మా ప్రభా మీ దాసులు నాయన జనార్దన్ గారు ఇరువురు కలిసి నాయన చేయబోతున్నారు తండ్రి. దాని మీద మీ ఆశ చంద్రబాబు నాయుడు గారు మా ప్రభు, మా ముఖ్యమంత్రిగా మా ప్రభు మాకు చేయించున్నాము తండ్రి. దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని 11, 13 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకవైపు గాడిలో పెడుతూ మరోవైపు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం గడిచింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నో మనం విజయాలు సాధించాము. సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖున ప్రారంభం చేసి 1 నెల రోజులు కొనసాగించమని ఎన్డీఏకి సంబంధించిన మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేసి సూపర్ 6 కార్యక్రమాన్ని మనం 1 సంవత్సరం కాలంలోనే అమలు చేస్తాము. అంటే అనుకున్నది 5 సంవత్సరాలు అయినా కూడా అనే దృష్టి ఆలోచించి 1 సంవత్సరం కాలంలో ఏ విధంగా పూర్తి చేయాలనేది
పెన్షన్ 4,000 రూపాయలతో కూడా ప్రారంభించి, ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కూడా అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒక వారం 2 వారాల్లో కూడా రిలీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 2,000 వస్తే మనం కూడా 5,000 చేసి, ముఖ్యమైనది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం అనేది, అంటే సూపర్ 6 అనేది ఒక సంవత్సరంలోనే వారు పూర్తి చేసి, అంటే అనుకున్నట్టుగా కూడా సాధించగలిగిన వ్యక్తి వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. వారు పట్టుదల అటువంటిది, వారికి ఉన్న ఓపిక అటువంటిదే. కాబట్టి వారు చేస్తున్న కార్యక్రమాలకు అందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, మేము ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారిని ఆశీర్వదించండి, ఇంకా ఎక్కువగా చేసేదాని కొరకు అవకాశం ఇవ్వండి కోరుకుంటూ మాగుంట కుటుంబం ప్రత్యేకంగా మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. కానీ లేకపోతే శానిటేషన్ కానీ అన్నీ కూడా ఏది లేదు, అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నారు. 11వ డివిజన్లో ఒకటి ఇష్యూ ఉంది. అది మెడ్రాస్లో ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడాం. అది సండే రమ్మని చెప్పాం. అది ఏ భూమి అది ఆయనశెట్టి సత్రం ఆ ఏరియాలోది. పోయిన ఎన్నికలప్పుడు కూడా చెప్పాం. కానీ రోడ్లు వేసాం, వాళ్ళకి వాటర్ ఇచ్చాం, అన్నీ చేసాం. కాకపోతే వాళ్ళకి ఆ పట్టాలు కానీ క్లారిటీ కానీ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండే ఏరియా కూడా బాగుంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడేసి ఏదైనా కూడా ఆయన సండే వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పందం చేసి వాళ్ళందరికీ కూడా పట్టాల ప్రాబ్లం పోతే ఆ ఏరియా అంతా కూడా బాగుంటుంది. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 13లో కూడా అన్నీ చూసాం. ఏలా మేజర్గా వచ్చే ఉద్యోగాలు లేకపోవటం, లేకపోతే కొత్త పెన్షన్స్ కోసం కానీ ఇలాంటివి ఉన్నాయి సమస్యలు. నేను చెప్పాం పెన్షన్స్ అయితే నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికి కూడా పెన్షన్లు వస్తాయని చెప్పాం. వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు సచివాలయం కూడా ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా కూడా మారి కొత్తగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా డోర్ స్టెప్కి వెళ్తారు, వెళ్ళి డోర్లో ఏమైనా ఉండేవి కూడా ఇవన్నీ రాసుకుంటారు. ఉద్యోగాలు కూడా ప్రయారిటీ బేస్లో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటుందో మనకు లిస్ట్ వస్తే ఏ అవకాశాలను బట్టి వాళ్ళకంతా కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి కూడా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదనపు పొగాకు ఉత్పత్తికి అపరాధ రుసుం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖతో మాట్లాడి అపరాధ రుసుం లేకుండా తోడ్పాటు అందించాలని నల్లరేగడి నేలల పొగాకు రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి సన్న చిన్నకారు రైతులు పొగాకు సేద్యంపై ఆధారపడి పొగాకు ఉత్పత్తి చేస్తున్నారని, ఈ సంవత్సరం ఆశించిన మేర ధరలు కూడా లేవని, అదనపు దిగుబడులకు విధించే అపరాధ రుసుం చెల్లిస్తే పరిస్థితిలో రైతులు లేరని, రైతుల సంక్షేమం దృష్ట్యా అపరాధ రుసుం నుంచి మినహాయింపు ఇచ్చేలా తోడ్పాటు అందించాలని రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనున్న భూలా బిల్లుతో చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం చేసే సంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, కావున పార్లమెంటులో బిల్లు వల్ల వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వైద్యశాలను సందర్శించారు. ప్రభుత్వ వైద్యశాలలో వర్షం కారణంగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడటంతో వృద్ధులు, బాలింత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పిల్లలు ఊపిరాడక ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు కండువాలు, పేపర్లతో విసురుతున్నారు. ఆసుపత్రికి జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ అధికారులు ఉపయోగించలేదు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకుని వైద్య అధికారులు జనరేటర్ ఆన్ చేసి మొదటి అంతస్తు వరకు విద్యుత్ సరఫరా చేశారు. ఐసీయూ, ఓపీ, ఎక్స్రే రూములు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ఓపీలో నిలబడి ఉన్న పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకొని వారికి తక్షణం వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. చెక్ చేసి అందరూ 64 మందిని చూస్తాడా? ఆ రోజు 64 మందిని చూస్తాడా? సాటర్డే, మండే ఎక్కువ వస్తారా? 3 రోజులు ఎక్కువ వస్తారు. వారంలో 2-3 సార్లు, మందికి 2 సార్లు. సో బట్టి నేను క్రియేటివ్ బట్టి మంది అడ్జస్ట్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా? 12 ఉండాలి సార్.
సరే సరే డాక్టర్ గారు ఈ అమ్మాయికి బ్లడ్ తక్కువ ఉందంటమ్మా. చేశారంట చూపించుకున్నావా? దాదాపు రిఫర్ చేయం సార్. ప్రైమరీ అయినా కానీ మాక్సిమం చేస్తాం సార్. ఇయర్ మొత్తం 4-5 కేసెస్ పంపిస్తాం సార్. అది ఏదైనా లాస్ట్ పంపిస్తే డెత్ కేసులు ఏం లేవు కదా హాస్పిటల్? అక్కడ దాకా మధ్య కొందరు ఎన్నికపోయారు కదా మీ ఎంబీబీఎస్ వాళ్ళు. మారిన తర్వాత జీజీహెచ్ అయిన తర్వాత సార్ అది డిఎంలోకి వస్తుంది సార్. అసలు వైద్య డిఎం అయిన తర్వాత అందరినీ బ్యాక్ చేసేసారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారా? పిఎస్సీలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఒంగోలు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. గడచిన ఏడాదిలో 250 మంది రైతులు బలవన్మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మార్క్ఫెడ్ ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతుల పాలిట శాపంగా మారారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడు వాటిని ఎందుకు పెడుతున్నారు అని అన్నారు. సమావేశంలో ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి. ప్రకాశంలో, ఒంగోలులో గతంలో అపరాలు లాస్ అయినప్పుడు, ఏదైతే ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టినప్పుడు వేలాది రూపాయలు రైతులకు రావటం జరిగింది. నష్టం వచ్చినప్పుడు లక్షల చొప్పున రావటం జరిగింది ఎకరానికి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. మన అచ్చెన్నాయుడు గారు అప్పటికప్పుడే ప్రగల్భాలు మారుతాడు. ఇవాళ బలిపీఠంలో బలైపోతున్న రైతుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత చేసింది ఏంటయ్యా అంటే, భయభ్రాంతులకు గురి చేస్తాం, మీకు ప్రజలు ఓటేశారని సరే మీరు అనుకుంటున్నారు, మేము ఈవీఎంల ద్వారా మోసంతో గెలిచారని మేము అనుకుంటున్నాం. మేమనుకుంటమే కాదు, దేశమంతా కోడైకొస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా జరగాలి. ఇవాళ రైతాంగాన్ని, ఈ దేశానికి ఏంటి, ఈ రాష్ట్రానికి ఏంటి, రైతే వెన్నెముక. ఆ రైతుని నిర్లక్ష్యం చేస్తే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులు కాడి పడేసే విధంగా కాకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ మాని ఇప్పటికైనా ఈ రైతుల గురించి, ఈ మామిడి రైతుల గురించి, పొగాకు రైతుల గురించి, అపరాల రైతుల గురించి, మిర్చి గురించి, ధాన్యం రైతుల గురించి ఇంకా ధాన్యం డబ్బులు పడలేదు. ఆయన నాదెండ్ల మనోహర్ గారు రాగానే పెద్ద ప్రగల్భాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి, ఆర్బీకే సెంటర్ ద్వారా, ఈ క్రాప్ ద్వారా ఉచిత ఇన్సూరెన్స్ చేసి, విత్తు కాడి నుంచి లాస్ట్ గింజ అమ్మే వరకు కూడా రైతుకు సహాయంగా నిలబడి, విత్తనాలతో సహా అన్ని అందించి, పురుగు మందులతో సహా అందిస్తే ఇవాళ యూరియా దొరకని పరిస్థితి. ఏం చేస్తున్నారయ్యా మీరు? ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. రైతులను ఏం చేద్దామని అనుకుంటున్నారు మీరు? ఇంత నిర్లక్ష్యమని అడుగుతున్నాను అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని. ఏ మాత్రం కూడా రైతులను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతుల గురించి ఆలోచించాలి. మీరు ఇప్పటి వరకు నిర్లక్ష్యంగానే ప్రవర్తించారు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు పరిపాలనను చూడండి, రైతుల గురించి ఆలోచించండి. నుంచి అన్ని రంగాలని కూడా చూసి మీరు నడిపించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. జిల్లాలో మార్కాపురంలో మరి ఒక రైతు యలమందయ్య బలత్వరణం చెందాడు. 7 ఎకరాలు పత్తి మిర్చి వేసి అతనికి సహాయం అందక అప్పులు పాలై, అప్పుల వాళ్ళ ఇంటికాడ ఏదిస్తే అతని పొలంలో పురుగుల మందు తాగి చనిపోవటం జరిగింది ఈ జిల్లాలోనే. మరి
ఇన్ని రకాలుగా 450 మంది చనిపోతుంటే మీరు ఏం పట్టించుకుంటున్నారని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాను. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల ఫోరం ప్రెసిడెంట్ ఏ రవిప్రసాద్ రెడ్డి, కన్వీనర్ ఎంవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైల్వే, తపాలా శాఖతో పాటు దేశంలో 16 రాష్ట్రాల్లో మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దానిని అమలు చేయకుండా సిపిఎస్ పేరుతో ఉపాధ్యాయులు ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 3 ఐఏఎస్ అధికారులకు 57 మెమో ప్రకారం పాత పెన్షన్ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అధికారులకు ఒక న్యాయం, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక న్యాయమా అని నిలదీశారు. గత వైసీపీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. మా సమస్య ఏంటి అంటే, మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ బదులుగా కొత్త పెన్షన్ విధానం 1/9/2004 నుంచి అమల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మా కేసు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మాలాగా కొంతమంది కానిస్టేబుల్కి, ఇంకొంతమంది గ్రూప్ 2 ఆఫీసర్లకి, సుమారు 11,000 మంది రాష్ట్ర ఉద్యోగులకి మా నోటిఫికేషన్ ఏమో పాత పెన్షన్ తేదీ ఇందాక నేను చెప్పినట్టుగా 1/9/2004 కంటే ముందే నోటిఫై చేయబడింది. తర్వాత పరిపాలనా కారణాలు కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, మేము జాబ్లో చేరడానికి మాత్రం 1/9/2004 తర్వాత జాయిన్ కావాల్సి వచ్చింది. అంటే ఆట మొదలైనప్పుడు ఉన్న నియమాల ప్రకారం మాకు న్యాయంగా దక్కాల్సింది పాత పెన్షన్. మధ్యలో మేము ఈ కొత్త పెన్షన్ వచ్చిన డేట్ తర్వాత జాయిన్ అవ్వడం వల్ల మేము అన్యాయంగా ఇప్పటికీ ఈ కొత్త పెన్షన్లో కొనసాగుతూ ఎంతో ప్రయోజనాన్ని మేము కోల్పోతున్నాం. మేమే కాదు, ఈ కోవలోకి చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, అట్లాగే 16 రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల ఉద్యోగులకి దీన్ని అమలు చేసినాయి. మా కోవలోకి చెందిన వాళ్ళందరికీ దాదాపు దేశంలో 90% పైగా అమల్లోకి ఉంది. కేవలం మన రాష్ట్రంలో మాత్రం గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మా వివరాలు సేకరించి ఆర్థిక శాఖ దగ్గర అట్లాగే ఫైల్ పెట్టి ఉండిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం గడుస్తుంది కాబట్టి మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలనే ఏకైక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా నినాదం ఏంటంటే 2003 డిఎస్సి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా సిపిఎస్ అనే పదం ఎక్కడ లేదు. కానీ తర్వాత కేవలం అప్పటి ప్రభుత్వ కార్యకలాపాలతో నిదానంగా జరగడం వల్లనే మాకు ఈ శాపమే జరిగింది. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నోటిఫికేషన్ 2003లో నవంబర్ 1వ తేదీన వేయడం, తర్వాత 4/4/2004 పరీక్ష రాయడం, ఆ తర్వాత జూన్ 12 రిజల్ట్ ఇవ్వడం, 15 మమ్మల్ని ఇక్కడ కౌన్సిలింగ్ హాజరు కమ్మని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం అప్పటి ఉన్న ప్రభుత్వం ఆ నిర్ణయాల వల్లనే మేము ఈరోజు మా నియామకం లేట్ కావడం వల్లనే ఓపీఎస్ నుంచి సిపిఎస్లోకి మమ్మల్ని నెట్టివేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు మాకు నోటిఫికేషన్ జరిగింది. మా అదృష్టం కొద్దీ ఆయనే మాకు ఒక ఊపిరిచ్చి, ఒక బూస్ట్ లాగా ఇచ్చి మమ్మల్ని 2003 వాళ్ళకు ఓపీఎస్ అమలు చేసి మమ్మల్ని ఒక మంచి విధానంలోకి తీసుకువచ్చి అంతేకాకుండా అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆర్థిక శాఖ దగ్గర కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది. మొత్తం ఇక ముఖ్యమంత్రి గారి ఆమోదమే తరువాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసి మా అందరికీ కూడా ఊపిరి పోస్తారని సవినయంగా తెలియజేస్తారు. వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎండి పి పుల్లారెడ్డి అన్నారు. ఒంగోలు విద్యుత్ భవన్లో నిర్వహించిన ఒంగోలు డివిజన్ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులు, పీఎం సూర్యఘర్ పురోగతి, స్మార్ట్ మీటర్ల అమలు, వ్యవసాయ కనెక్షన్లు, బకాయిల వసూలు వంటి పలు అంశాలపై సమీక్షించారు. ఆర్డీఎస్ఎస్ కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద జిల్లాలో ఇప్పటి వరకు 2000 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ నెల 300 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఈ పథకం కింద జిల్లాలో 30,000 కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయని దీనిని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో 1700 వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే దానిని వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా సమీక్ష సమావేశం ఒంగోలు విద్యుత్ భవన్కు రావడం జరిగింది. సిపిడిసిఎల్ పరిధిలో అన్ని జిల్లాలు ఈ మంత్లో రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేయడం భాగంలో ఈరోజు ఒంగోలు సర్కిల్ రివ్యూ మీటింగు, ఆర్డిఐసిఎస్కు సంబంధించిన వర్క్స్, అట్లాగే అగ్రికల్చర్ సర్వీసెస్ రిలీజింగ్కి సంబంధించిన వర్క్స్, అన్ని కొత్త వర్క్స్ కూడా ఎవరైతే కన్జ్యూమర్స్ డబ్బులు కట్టి పనులు ఇంకా పూర్తి కాలేదో ఆ వర్క్స్ అన్నీ కూడా సమీక్షించడం జరిగింది. వాటికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన అందరికి కూడా కన్జ్యూమర్లకు సప్లై ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. అట్లాగే పిఎం సూర్యాగర్ సెంట్రల్ గవర్నమెంటు ప్రోగ్రాము, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సహకారంతో పిఎం సూర్యాగర్ సోలార్ రూఫ్ టాప్ పెట్టడం, దాని మీద కూడా సమావేశంలో సమీక్ష చేశాం. ఇప్పటి వరకు ఒక 2,000 కనెక్షన్లు ఇచ్చారు ఈ జిల్లాలో. ఇంకా కూడా దాన్ని త్వరితగతిన నంబర్ పెంచి ఈ నెలకు ఒక 300కు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ భాగంగా స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కూడా ఈ జిల్లాలో ఒక 30,000 మందికి టోటల్గా డిస్కమ్ బడ్జెట్తో ఒక 30,000 మందికి కూడా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కు సోలార్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి టెండర్లన్నీ కూడా పిలిచాం. ఆ సెప్టెంబర్ 1 నుంచి కూడా ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే కలెక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఈ ఒంగోలు సర్కిల్లో బాగానే జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఈ 3 నెలల్లో కొంత కలెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంకా మిగతా నెలల్లో కూడా అరియర్స్ అన్నీ కూడా వసూలు చేసి టోటల్గా కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలని అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్దిగా ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని కూడా లైన్స్ అన్ని రెక్టిఫై చేసి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కూడా తగ్గించాలనేది కూడా. దేశవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి పోస్టల్ రంగంలో అధునాతన సాంకేతిక విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పోస్టల్ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జె మధుసూదన్ రావు అన్నారు. భాగ్యనగర్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, ఖాతాదారులకు మెరుగైన పోస్టల్ సేవలు అందించేందుకు టెక్నాలజీ 2.0ను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. నూతన టెక్నాలజీ వల్ల పోస్టల్ కార్యాలయాన్ని సందర్శించకుండానే ఎన్నో సేవలు ఇంటి వద్ద నుండే పొందవచ్చన్నారు. అందుకోసం జిల్లాలోని అన్ని పోస్టాఫీసుల్లో ప్రస్తుతం నడపబడుతున్న అన్ని సేవలు తాత్కాలికంగా నిలిపివేసి 22వ తేదీన నూతన టెక్నాలజీతో పునఃప్రారంభిస్తున్నామన్నారు. ఈ అసౌకర్యాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు. మధుసూదన్ రావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్గా మాట్లాడుతున్నాను. మన పోస్టల్ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ని దేశవ్యాప్తంగా 22వ తేదీన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు పోస్టల్ శాఖలో జరిగే ట్రాన్సాక్షన్ అన్నీ కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్లో మీరు పోస్టల్కి సంబంధించిన సేవింగ్ ఖాతాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆధార్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇతరత్ర చేసుకోవడానికి కుదరకపోవడం వలన మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని, అర్హులైన బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలని కలెక్టర్ తమ్మి మన్సారి అధికారులను ఆదేశించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతో పాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా ఈ నెల 25వ తేదీలోపు గ్రామ వార్డు సభలు నిర్వహించి గుర్తించాలని అన్నారు. P4 కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఇందులో
మంచి ఫలితాలు రావాలంటే అధికారులు శ్రద్ధ పెట్టి పనిచేయాలని అన్నారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన P4 వెబ్సైట్లో పొందుపరచాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ చెన్నబోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, సత్యనారాయణ, జెడ్పీసీఓ చిరంజీవి, డ్వామా, డిఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ పీడీలు జోసఫ్ కుమార్, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఈఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో మాత్రమే 74,911 ఉన్నారు కుటుంబాలు. అదేవిధంగా మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నాం. సో ఎంపీడీఓస్, తహసీల్దార్స్ లిస్ట్ అయితే తయారు చేశారు. సో ఆల్ ఆఫ్ యూ అంటే మీరు ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్గదర్శిస్ని లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. సో దాంట్లో కొన్ని చోట్ల నుంచి నాకు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పారు, వారు అందరి పేరు పెడుతున్నారు. దోస్ హు ఆర్ నాట్ బిల్లింగ్ వారిని కూడా, వారికి బిల్లింగే లేదు వారిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని. సో అలాంటిది చేయకండి. మార్గదర్శిస్ అంటే వారికి పొటెన్షియల్ మార్గదర్శిస్, బట్ వారికి బిల్లింగ్ ఉంది, వారికి చెప్తే దే విల్ అండర్స్టాండ్, దెన్ దే విల్ అడాప్ట్. అలాంటి వారిని ఐడెంటిఫై చేయాలి. ప్లస్ మీ విలేజ్ నుంచి ఉన్న ఫిలాంథ్రపిస్ట్, ఇండస్ట్రియలిస్ట్, ఎన్ఆర్ఐస్ ఉన్నవారు, కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవారు, వన్స్ హు ఆర్ విల్లింగ్ టు అడాప్ట్ ఫ్యామిలీస్, అలాంటి వారిని మీరు విలేజ్ వైజ్ ఆ విలేజ్లోనే చదివి బయటికి వెళ్ళి అక్కడ ఉన్నవారు ఎన్ఆర్ఐస్, అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, మంచి సిచ్యువేషన్లో ఉన్నవారు, ప్లస్ ఆ విలేజ్లోనే ఉన్న పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అండ్ అడాప్ట్, అలాంటి వారిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి. రెండు, వారికి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలి. సో నిన్న మనకు స్టేట్ నుంచి కూడా వచ్చి అందరూ స్పెషల్ ఆఫీసర్స్కు, హెచ్ఓడీస్కు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి. సో దాంట్లో దెర్ ఆర్ 3 types ఆఫ్ అడాప్షన్స్. ఒకటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్, చాలా పెద్ద కార్పొరేట్స్. ఒంగోలు కర్నూలు రోడ్లోని సాయి సరోజ్ మయూరి థియేటర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయి సరోజ్ మయూరి థియేటర్ పక్కన గల బహుళ అంతస్తు పైన నిర్మించిన సెల్ టవర్ జనరేటర్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటల అదుపులోనికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో సినిమా థియేటర్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, కన్వెన్షన్ హాల్, హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ హాల్ ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపులోనికి తీసుకురావడంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు. దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏముంటుంది పక్కన సార్ చెప్పలేమంటారు. అదే ఓకే సార్, నేను అంటుంది అదంతా కాలిపోయిందిలే, మన పక్కన వాటికి ప్రాబ్లం ఉండదు కదా. అదే అదే మొత్తం ఖరాబ్ అయిపోయింది. టవర్ అది ఆగండి ఆగండి ఆగండి
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU ఆధ్వర్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేశారు. షరతులు లేకుండా పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని CITU జిల్లా కార్యదర్శి K. శ్రీనివాసరావు కోరారు. కోవిడ్ కార్మికులను ఆప్స్కాస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా తమను గుర్తించాలని పారిశుధ్య కార్మికురాలు టి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో CITU నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసరావు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మా న్యాయమైన డిమాండ్లు ఈరోజు ప్రభుత్వం పిల్లలకి ఏ ఒక్క కార్మికుడికి తల్లికి వందనం పడలేదు, అలాగే గ్యాస్ డబ్బులు పడలేదు, ఇతర ఏ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఆప్కాస్లో ఎంప్లాయీని కోడ్ ఉండడం వల్ల ఈరోజు మీకు ఏమి వర్తించాలని ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులు చెబుతా ఉన్నారు. అందుకని ఆప్కాస్ నా కోడ్ని తీసేయాలి. అలాగే చనిపోయిన ఆరోగ్యం బాగాలైన కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి. అలాగే కోవిడ్ కార్మికులు గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని కనీస వేతనాలు అమలు చేయకుండా 12,000 ఇస్తా ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారు జీవో ఇచ్చింది. ఈరోజు రోజువారీ వేతనం 699 రూపాయలని చెప్పింది. రోజువారీ వేతనం ఈరోజు అమలు కావట్లేదు. అలాగే స్కిల్ సెమీ స్కిల్ అమలు కావట్లేదు. అందుకని ఈ జీతాల సమస్య మీద, అలాగే కోవిడ్ కార్మిక సమస్య మీద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థలో సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. మాకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. మేము 18,000 జీతం ఇస్తా, మీకు సంక్షేమ పథకాలు లేవంటున్నారు. మా పిల్లలు కూడా వెళ్ళి స్కూల్లో కూర్చొని ఉంటే పక్కన స్టూడెంట్ ఉండి మీకు ఎందుకు అమ్మఒడి పడలేదంటే మా అమ్మ నాన్న ఉద్యోగస్తులు అని చెబుతున్నారు అంటున్నారు. ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్ అయితే అదే ఉద్యోగం అనుకోవచ్చు, మేము చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి ఆప్కాస్ అనే పేరు పెట్టి మా నోటికాడ పథకాలన్నీ తీసేస్తున్నారు. కాబట్టి ఈ వర్గాలు మాకు రాజకీయ నాయకులందరూ మాకు న్యాయం చేయాలని మేము ఈ రోజున సమ్మెలోకి దిగడం అయితే జరిగింది. రోజుకి 100 రూపాయలు కూలి బాగొట్టుకొని మేము చేసే చాకిరి పక్కన పెట్టి మేము సాలిసాలని జీతాలతో బతుకుతా కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, కోవిడ్ అని పేరు పెట్టి కోవిడ్ వర్కర్ని ఆప్కాస్లో తీసుకోమని గత 15 రోజులు సమ్మె చేశాము. అప్పుడు తీసుకుంటామని హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చిన అమలు చేయలేదు. అవన్నీ అమలు చేయమని, సంక్షేమ పథకాలు మా కోవిడ్ వర్కర్లు అందరినీ ఆప్కాస్లో తీసుకోవాలని, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఈ సమ్మెలోకి దిగడం అయితే జరిగింది. టీడీపీకి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. అయితే ఓట్లేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు పెంచుకున్నారే తప్ప కనీసం ఈ కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటా ఉన్నామంటే ఆ రోజు మీకు మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ప్రకారం స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ అని చెప్పి జీతాలు కలెక్టర్ గారు 6వ నెల 4వ తేదీ జీవో విడుదల చేసింది. దాంట్లో 21,000, 24,000, 27,000 జీతాలు ఇవ్వాలని చెప్పి చెప్పింది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఏ ఒక్కరికి కూడా ఆ జీతాలు రావట్లా. అందువలన ఈరోజు బలవంతంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీ ప్రభుత్వం కార్మికుల్ని సమ్మెలోకి నెట్టబడింది. ఒంగోలు నగరంలోని వెంగముకాలపాలెంలో ఏర్పాటు చేసిన సుమతి ఫిల్లింగ్ స్టేషన్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఫిల్లింగ్ స్టేషన్ను మాగుంట ప్రారంభించగా పెట్రోల్ పైపును దామచర్ల ప్రారంభించారు. ఫిల్లింగ్ స్టేషన్ కార్యాలయాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు ప్రారంభించారు. అనంతరం మాగుంట దామచర్ల మీడియాతో మాట్లాడుతూ వెంగముక్కలపాలెం రోడ్డులో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడం మంచి పరిణామమని అన్నారు. ఈ ప్రాంతంలో నివసించేవారు పెట్రోల్, డీజిల్ కోసం ఒంగోలు వెళ్లాల్సి ఉంటుందని, ఇక నుంచి వారికి అందుబాటులో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం పట్ల డీలర్ తేజను అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, ఎద్దు శశికాంత్ భూషణ్, అయినాబత్తిన ఘనశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం వారి ఏజెంట్స్గా ఇక్కడ తేజ గారు, ముఖ్యంగా కూడా పెద్దలు జేబీఎం నాగేశ్వరరావు గారు, సుమతి గారు, వారి కుటుంబం అందరూ కూడా మంచి ఆలోచించి ఒక పెట్రోల్ బంక్ అనేది ఏర్పరిస్తే ఈ ప్రాంతాలకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఏరియాలో పెట్రోల్ బంకులు లేవు. ఇటువైపు ఉన్న గ్రామాల వారందరూ కూడా ఒంగోలు పట్టణానికి వచ్చి అక్కడే పెట్రోల్, డీజిల్ అనేది కూడా
వారు ఫిల్లింగ్ చేసుకోవటం జరుగుతున్న కారణాల వల్ల ఆలోచించి ఒక మంచి కార్యక్రమం చేశారు. అందుకు మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా వారిని అందరినీ కూడా నాగేశ్వరరావు గారిని, సుమతి గారిని, తేజ గారిని అభినందిస్తూ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ బంకు సక్సెస్ కావాలి, విజయంతోనే ఎప్పుడు కూడా పోవాలి, మంచి వ్యాపారం జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ. ఏదైతే సుమతి ఫిల్లింగ్ స్టేషన్ని ఇక్కడ ప్రారంభించేసాం, దీనికి మన ఎంపీ గారు అదేవిధంగా ముఖ్యులు తులసిరావు గారు కానీ అందరూ కూడా రావటం, ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈ రోడ్లో యాక్చువల్గా ఫిల్లింగ్ స్టేషన్ లేదు. అందులో ఈరోజు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆ పైన భగీరథ ఫ్యాక్టరీ కానీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే రోడ్డు ఇది. ఇదంతా కూడా నేరుగా కొన్ని విలేజెస్కి పోయే రోడ్డు. దీంట్లో ప్లేస్ కూడా చాలా చక్కగా వాళ్ళు హెచ్పిది పెట్రోల్ బంక్ పెట్టుకోవటం తేజ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా వాళ్ళ సుమతి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో బాగా జరగాలని, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను పెట్టిన ఆఫర్ ఇక్కడ ఏంటంటే జూలై 18 నుంచి ఆగస్ట్ 18 వరకు ఎవరైతే 25 లీటర్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ లారీలకి కొట్టించుకుంటారో, అలాగే ట్రాక్టర్స్కి కొట్టించుకుంటారో వాళ్ళకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బంపర్ డ్రా తీయబడుతుంది. అది ఆగస్ట్ 19న తీయబడుతుంది. అలాగే ఎవరైతే బస్సులు 25 లీటర్స్ కొట్టించుకున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ 19న లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వబడుతుంది. అలాగే కార్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకున్న వాళ్ళకి 25 లీటర్స్ కొట్టించుకున్న వాళ్ళకి ఆగస్ట్ 19న ఒక లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వబడుతుంది. అలాగే 2 వీలర్స్ 6 లీటర్లు కొట్టించుకున్న వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఆగస్ట్ 19న ఇవ్వబడుతుంది. సో ఈ ఆఫరు జూలై 18 నుంచి ఆగస్ట్ 18 వరకు ఉందన్నమాట. ఆగస్టు 19న అందరి సమీక్షలో కూపన్లు అన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కంపెనీల ప్రతినిధులు అధికారులకు భువన్ అండ్ కేఎంఎల్ యార్డ్ల మీద ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు అధికారి సిహెచ్ శ్రీనివాసులు అవగాహన సదస్సు నిర్వహించారు. యార్డ్ల మీద ఉన్న సమస్యలు, సర్వే నెంబర్లపై అవగాహన కల్పించారు. జిల్లాలో యాపులు పనిచేయని ప్రాంతాలను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి జెన్నిమ్మ, సర్వేయర్ యశ్వంత్, కార్యాలయ సిబ్బంది, ఎంఐ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ సంవత్సరం 10,000 హెక్టార్లు మనకి టార్గెట్ ఇచ్చున్నారు. ఇప్పటి వరకు 7,769 మంది రైతులకి 9,906 హెక్టార్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈరోజు వరకు 481 మంది రైతులకి 630 హెక్టార్లలో శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఇంకా రానందువల్ల మా రైతులందరూ కూడా అప్లై చేసి ఉన్నారు. రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. కొంచెం వర్షాలు మొదలైతే రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ సంవత్సరం కొత్తగా మనం చేపట్టేటువంటి కార్యక్రమం. లాస్ట్ ఇయర్కి సంబంధించి 10,404 హెక్టార్లు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు 7,781 మంది రైతులకి 8,663 హెక్టార్లు డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ ఇచ్చాము. ఇన్స్టాలేషన్ అయిపోయింది, రైతులు వాడుకుంటున్నారు. ఇంకా 1,468 మంది రైతులకి 1,741 హెక్టార్లు వర్క్ జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం మెటీరియల్ సీజన్ మధ్యలో రావడం వల్ల ఆ క్రాప్ హార్వెస్ట్ అయిపోయి ఆ మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా రైతులు ఇంటి దగ్గర పెట్టుకున్నారు. పొలం దున్నుకొని రెడీగా ఉన్నారు. వర్షాలు మొదలైతే ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చి ఫీల్డ్లో ఇన్స్టలేషన్ చేసేసి ఈ నెలాఖరులోపు లాస్ట్ ఇయర్కి సంబంధించిన పెండింగ్ ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా 100% పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది, కంపెనీలు అందరూ కూడా దీని మీద బాగా కృషి చేస్తారు. పెద్ద దోర్నాల మండలంలోని నల్లగుంట గ్రామంలో ఈ నెల 4వ తేదీ జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సిఐ ప్రభాకర్ రావు హత్య కేసు వివరాలు వెల్లడించారు.
పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం నల్లగుంట్ల గ్రామానికి చెందిన మొద్దు తిరుపతిరావు, బైరబోయిన బాల తిరుమలయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, మొద్దు రామకుమార్తో పాటు మైనర్ బాలుడు కలిసి బైరబోయిన వెంకటేశ్వర్లను కత్తులతో హత్య చేశారని తెలిపారు. హత్య చేసిన నిందితులను మార్కాపురం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ వి మహేష్ తెలిపారు. ఈ నెల 4వ తేదీన దోనాల మండలం నల్లగుంట్ల విలేజ్లో బైరబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పాత కక్షలను మనసులో పెట్టుకొని కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీని మీద మృతుడి భార్య అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను, ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బైరబోయిన బాల తిరుమలయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక జువెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్నటి దినంన అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వారు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ గెలిచినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి మొద్దు వెంకటేశ్వర్లని కొన్ని కారణాలతోటి ఈ బైరబోయిన వెంకటేశ్వర్లు చంపడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు ముద్దాయిలైనటువంటి వీళ్ళు తన బంధువులను చంపారనే కక్షతోటి ఈ మొద్దు వెంకటేశ్వర్ని చంపడం జరిగింది. క్షణికావేశంలో మడ్డలు చేయడం దక్కపోతున్నాయి. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఏదైనా మనం ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరు మనల్ని కాపాడరు. దయచేసి మన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీకు సమస్య వచ్చినట్లయితే పోలీసు వారి దృష్టికి వెంటనే తీసుకొచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరింది. ఒంటి కాలుపై నిలబడి దండం పెడుతూ వారి నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరికి అద్దంకి సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షుడు జ్యోతి రమేష్, చెన్నుపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6వ రోజు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కానీ చేస్తే మాత్రం ఇది ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అధికారుల్ని. ఆ రకంగా మంచి పద్ధతి కాదు. సామరస్యపూర్వకంగా శాంతియుతంగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎలా దీన్ని నుంచి బయటపడటానికి ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి మీరు నివేదికలు అందజేయండి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దాని ద్వారాగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి కానీ బెదిరింపులతోటి దీన్ని ఆపాలని చూస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని చెప్పేసి మాకు పంచపక్షి పరవాణాలు పెడతాయని చెప్పేసి ఆశ పెడితే నిజమేనని చెప్పేసి ఆకలిలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే కష్టజీవులు ఎవరైతే నమ్మి ఒక ప్రభుత్వాన్ని దించేసి ఇంకో ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటే నెత్తినెక్కాక కరాల నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితులు గతం నుంచి చూస్తూ ఉన్నాము. అదే షరామామూలుగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఇప్పుడు కూడా అది ఇక మారదా అనేటువంటి ఒక భావన, ఒక వేదన, ఆందోళన మాకైతే కలుగుతుంది. అందుకు చాలా చక్కటి ఉదాహరణ ఏంటంటే ఈ మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం యొక్క ఉద్యోగుల యొక్క పరిస్థితులు. ఎందుకంటే స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళు 24 అవర్స్ రాత్రి అనక పగలనక ఎండనక వాననక సమయం సందర్భం లేకుండా 24/7 వారు ఉన్నటువంటి ఆ స్కిల్ తోటి, టెక్నికల్ వర్క్ తోటి వాళ్ళు అహర్నిశలు పురపాలక సంఘాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, అదేవిధంగా నగరపాలక సంస్థల్లో కూడా ప్రజలకు. డి న్యూస్లో నేటి మాట. గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి, పడుకొని కలలు కంటే సరిపోదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.